జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక క్వారీలలో ఎస్పీ కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాపై విమర్శలు రావడంతో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి క్వారీలను సందర్శించారు. ఇసుక లోడింగ్ కు సంబంధించిన పత్రాలు పరిశీలించారు. అక్రమ రవాణా ఓవర్లోడ్తో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ గురించి డిఎస్పీ పాటు నేను ఇక్కడ సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి భూపాలపల్లి పోలీస్ సైడ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దాంట్లో ఇది ఓవర్లోడింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే అరౌండ్ 10 వెహికల్స్ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దోస్ వేర్ ద విదౌట్ ఇంప్రాపర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైనా ఓవర్లోడింగ్ కూడా చేస్తున్నారు. సో ఆ గురించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ మేము వచ్చాము. సో అందరికీ ఇది క్వారీ ఓనర్స్కి స్పెసిఫిక్లీ క్వారీ సూపర్వైజర్స్కి టీఎస్ఎండిసి ఎంప్లాయీస్కి చేయడం జరిగింది. ఏదైనా ఉంటే ప్రాపర్గా లీగల్గా చేయాలి. ఏదైనా విదౌట్ వెయిటింగ్స్ తర్వాత ఓవర్లోడింగ్ ఎక్స్ట్రా బకెట్స్ అది జరిగితే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి స్ట్రింజెంట్గా యాక్షన్ మేము తీసుకుంటాం. తర్వాత పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా చెక్ పోస్ట్ ఉన్నాయి, లైక్ గంగారాం చెక్ పోస్ట్ ఉన్నాయి, తర్వాత వెయిటింగ్ దగ్గర ఏదైనా చెక్ పోస్ట్ ఉన్నాయి, అది ప్రాపర్గా మేము ఇంకా స్ట్రింజెంట్ చేసి అక్కడ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ పోస్ట్ కూడా మేము పెట్టుకున్నాము. సో మీకు కూడా ఏదైనా ప్రజలకి ఏదైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి తర్వాత వితౌట్ వెహికల్ గురించి ఓవర్లోడింగ్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీ డయల్ హండ్రెడ్కైనా కాల్ చేయండి. కన్సర్న్ టీఎస్కి చెప్పండి. మేము ఖచ్చితంగా భూపాలపల్లి సైడ్ నుంచి మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ట్రాఫిక్ గురించి కూడా మేము టీఎస్ఎండిసి కూడా మీటర్ రాశాము. సో దాంట్లో ఇది ఎక్స్ట్రా ట్రాఫిక్ మెంబర్స్ కూడా పెట్టాలి. ఆ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత మా సైడ్ నుంచి కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ప్రాపర్గా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి.